సంజయ్ గాంధీ వాజ్ హార్డ్ కోర్ పొలిటీషియన్, రాజీవ్ గాంధీ కాదు. రాహుల్ గాంధీ లాగా రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో రిలక్టెంట్ పొలిటీషియన్. వాళ్ళ మమ్మీ గుంజుకొచ్చారు ఆయన్ని. ఎగ్జాక్ట్లీ అసలు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్లో. రాజీవ్ గాంధీ వాజ్ సంథింగ్ వెరీ సిమిలర్ అన్నమాట. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాలిటిక్స్లో డీల్ చేస్తున్నప్పుడు మీరు ఒక లోవర్ లెవెల్ నుంచి, ఒక పంచాయత్ లెవెల్ నుంచి మీరు వస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. అవును. ఆ ఎల్టీటీ ఆపరేషన్లో కూడా అక్కడ ఐపీకేఎఫ్ను పంపించడంలో రాజీవ్ గాంధీ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ ఆర్మీ జనరల్స్ చెప్పిన మాట వినలేదు. ఓకే. వాళ్ళ ఆర్మీ జనరల్స్ జనరల్ కల్కత్, ఐ రిమెంబర్ ద నేమ్. నేను అప్పుడు జస్ట్ ఫ్రెష్ ఇన్ జర్నలిజం దోస్ డేస్. జనరల్ కల్కత్, జనరల్ హర్కిరత్ సింగ్, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళు ఎవరు. కానీ దాట్ టైంలో వాళ్ళు వినుంటే ఈ తప్పు చేయకపోతుండే. అవును. ఇక్కడ టోల్ జయవర్ధనే, సారీ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, మీరు సార్ట్అవుట్ చేసుకోండి, మేమెందుకు రావాలని చెప్పి. మా ఆర్మీ సోల్జర్స్ని పెట్టుకొని 3,300 మందిని మనం కోల్పోయాం. మనం 3,300 మందిని ఆలోచించండి. వీ లాస్ట్ అవర్ సోల్జర్స్ ఫైటింగ్ సంబడి ఎల్సెస్ వార్. దట్ ఇస్ ద ట్రాజడీ ఆఫ్ ఇట్. సో పొలిటికల్ ఇన్ఎక్స్పీరియన్స్ అక్కడ బయటకు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడు అంటుంటారు, త్యాగం చేశారు దేశం కోసం, త్యాగం చేశారంటారు. ఇప్పుడు త్యాగం అంటే ఏంటి? దట్ యు ఫాట్ ఫర్ ద నేషన్ అండ్ డైడ్. ఎగ్జాక్ట్లీ. అది మీరు భగత్ సింగ్ గురించో, చంద్రశేఖర్ రాజ్గురు కానీ చాలా మంది, మన అల్లూరి సీతారామరాజు దాకా వస్తుంది. చాలా మంది, సుభాష్ చంద్రబోస్ ఆఫ్ కోర్స్ హీ డైడ్ ఇన్ అ మిస్టీరియస్ క్రాష్. కానీ బట్ మన ఫ్రీడమ్ చనిపోయినప్పుడు వాళ్ళు చంపేశారని చెప్పినప్పుడు ఇట్లాంటి చాలా ఉన్నాయి.